టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందమైన నటి రుక్సర్ ధిల్లోన్. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 12 అక్టోబర్ 1993న లండన్, ఇంగ్లాండ్లో ఆమె ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. లండన్లో పుట్టినప్పటికీ ఆమె కుటుంబం తర్వాత గోవాకు మారింది. ఆపై ఆమె బెంగళూరులో చదువుకున్నారు. బెంగళూరులో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. సినీ ప్రస్థానం రుక్సర్ తన కెరీర్ను మోడలింగ్తో ప్రారంభించారు. తొలి చిత్రం కన్నడ. 2016లో రన్ యాంటోనీ అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. టాలీవుడ్ ఎంట్రీ 2017లో వచ్చిన ఆకతాయి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. గుర్తింపు తెచ్చిన సినిమా నాని సరసన నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఇందులో రియా పాత్రలో ఆమె నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్ ఎంట్రీ 2019లో బాంగ్రా పాలే అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ముఖ్యమైన సినిమాలు కృష్ణార్జున యుద్ధం, ఏబిసిడి, అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాలో పసుపులేటి మాధవిగా ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. స్పార్క్, LIF. ఆసక్తికర విశేషాలు. డిజైనింగ్, ఫ్యాషన్. ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు తన దుస్తుల విషయంలో స్వయంగా సలహాలు ఇస్తుంటారు. ఆమె పంజాబీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినిమాలపై ఉన్న గౌరవంతో తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఫోటో షూట్స్తో మరియు ట్రావెల్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. సెలెక్టివ్ పాత్రలు. ఆమె గ్లామర్ పాత్రల కంటే కూడా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటారు. అశోకవనంలో అర్జున కళ్యాణంలో ఆమె పోషించిన సాంప్రదాయబద్ధమైన పాత్ర దీనికి ఒక ఉదాహరణ. గ్లోబల్ చైల్డ్. రుక్సర్ జీవితం వేర్వేరు ప్రాంతాలతో ముడిపడి ఉంది. ఆమె లండన్లో జన్మించింది, గోవాలో పెరిగింది, బెంగళూరులో చదువుకుంది మరియు ఇప్పుడు ముంబై, హైదరాబాద్లలో స్థిరపడింది. ఇక ఈ వైవిధ్యమైన నేపథ్యం వల్ల ఆమెకు వివిధ సంస్కృతులపై మంచి అవగాహన ఉంది. ఫ్యాషన్ డిజైనర్ టు యాక్ట్రెస్. ఆమె సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. వాస్తవానికి ఆమెకు నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆమె లుక్స్ చూసిన కొందరు స్నేహితులు మోడలింగ్ ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అలా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నప్పుడు ఆమెను ఒక దర్శకుడు చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. అశోకవనంలో అర్జున కళ్యాణం మలుపు. నానితో కృష్ణార్జున యుద్ధం చేసినా రాని గుర్తింపు ఆమెకు విశ్వక్సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణంతో వచ్చింది. ఇందులో ఆమె మాధవి అనే చాలా సైలెంట్, సీరియస్ పాత్రలో నటించింది. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలకు, ముఖ్యంగా ఆమె కళ్ళతో చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఫిట్నెస్, యోగా. రుక్సర్ తన ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఆమె జిమ్ వర్కౌట్స్ కంటే కూడా యోగా మరియు పైలట్స్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఆమె రోజు ధ్యానం కూడా చేస్తుంది. ట్రావెల్ ప్రేమికురాలు.
ఆమెకు ప్రయాణాలు చేయడం అంటే ప్రాణం. షూటింగ్ లేని సమయంలో ఆమె ప్రపంచంలోని కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ట్రావెల్ ఫోటోలు చాలా స్టైలిష్గా మరియు ట్రెండీగా ఉంటాయి. తాజా చిత్రాలు రుక్సార్ ప్రస్తుతం తన కెరీర్ను చాలా ప్లాన్డ్గా ముందుకు తీసుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో ఒక యంగ్ హీరో సరసన నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. బాలీవుడ్లో కూడా కొన్ని ఆసక్తికరమైన స్క్రిప్ట్లు వింటున్నట్లు సమాచారం. ఆమెకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆమె ఒక పెట్ లవర్. అలాగే రుక్సార్కు పంజాబీ వంటకాలంటే చాలా మక్కువ. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వంట చేయడానికి ఇష్టపడుతుంది. ఆడిషన్స్ ఇవ్వటానికి భయపడేది. రుక్సార్ తన కెరీర్ మొదట్లో చాలా సిగ్గుపడేవారట. ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా మొదట్లో చాలా ఇబ్బంది పడేది. కానీ ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఆమెలోని నటి మేల్కొనేది. ఇప్పుడు ఆమె తన కాన్ఫిడెన్స్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కన్నడ టాప్ హీరోతో అరంగేట్రం. ఆమె మొదటి సినిమా రన్ యాంటోనీలో కన్నడ లెజెండ్ రాజ్ కుమార్ మనవడు వినయ్ రాజ్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాతోనే ఆమెలోని నటనను సౌత్ ఇండస్ట్రీ గుర్తించింది. ఆహారపు అలవాట్లు. రుక్సార్ ఒక పక్కా ఫుడ్డీ. పంజాబీ కుటుంబం కావడంతో ఆమెకు పరాఠాలు లస్సీ అంటే చాలా ఇష్టం. అయితే తన ఫిజిక్ను కాపాడుకోవడానికి వారంలో 5 రోజులు కఠినమైన డైట్ పాటిస్తూ వీకెండ్స్లో మాత్రం తనకు నచ్చిన వంటకాలను ఆస్వాదిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం గ్లామర్ ఫోటోలే కాకుండా ఆమె తన స్కిన్ కేర్ మరియు ఫ్యాషన్ టిప్స్ను తన ఫాలోవర్స్తో పంచుకుంటుంది. ఆమె చెప్పే సింపుల్ అండ్ ఎలిగెంట్ ఫ్యాషన్ స్టైల్స్కు మంచి క్రేజ్ ఉంది.